రాజధానికి పునర్వైభవం తెచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు వేగంగా సాగుతున్నాయి. జగన్ సర్కార్ నిర్లక్ష్యానికి చిట్టడవిలా మారిన అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడమే కాకుండా కంపచెట్ల చెత్తను కూడా సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకమైన యంత్రాలతో చెట్లను పొడిగా మార్చి బాయిలర్స్ వినియోగించే పరిశ్రమలతో పాటు విద్యుదుత్పత్తి కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. చేతగాని పాలనకు పనితనం తెలిసిన వారి ఏలుబడికి ఇదే నిదర్శనమని రైతులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. రాజధాని అమరావతి పనులు మరికొద్ది రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ పనులను కూడా చివరి దశకు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ నిర్మాణ పనులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పనులను కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయి ఇప్పుడైతే. అయితే ఆ జంగిల్ క్లియరెన్స్ తర్వాత ఏర్పడినటువంటి ఆ కంప చెత్త ఇదంతా కూడా క్లియర్ చేయడం సిఆర్డీఏకు చాలా ఇబ్బందిగా మారింది. ఇలాంటి తరుణంలో దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించారు. ఆ కంప చెట్లను ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించారు. ఇందులో భాగంగా విజయవాడ చెందిన ఒక సంస్థతో సిఆర్డీఏ అధికారులు మాట్లాడగా వారు ఈ కంప చెట్లను ఈ చెత్తనంతా కూడా పొడిగా మార్చి విక్రయించుకునేందుకు వారందరూ కూడా ముందుకు వచ్చారు. దీనికోసం ప్రత్యేకంగా కూడా యంత్రాలను వారు డిజైన్ చేయించుకొని ముళ్ళ కంపలన్నీ కూడా కుప్పలుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా పొడిగా మార్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒక యంత్రాన్ని తీసుకొచ్చి మొత్తం ఒక 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కంప చెట్లంతా కూడా ఇలా పొడిగా మార్చేటువంటి పనులు అయితే చేపడుతున్నారు. మనం చూస్తున్నాం ఆ పక్కన ఉన్నటువంటి కుప్పలన్నీ కూడా ఇలా పొడిగా చిన్న పేర్లుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దొండపాడులో ఈ ఏరియా అంతా కంప్లీట్ చేశాను సార్. ఇది ఇప్పుడు మేము వర్క్ చేసే ప్లేస్ ఇది. ఇలాంటివి ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ లాంటివి మేము 9 మిషన్లు తెచ్చామండి. ఆల్రెడీ అది రేపటి నుంచి వర్కింగ్లో పెడతాం. గంటకి 20 టన్నుల మిషన్ ఇవాళే తీసుకొచ్చాను. అది ఎస్టాబ్లిష్ చేసి కంప్లీట్గా మేము ఒక 2-3 మంత్స్లో మేము ఇది కంప్లీట్ చేయాలని, ఈ ఏరియా మొత్తం కంప్లీట్ చేయాలని మా టార్గెట్ అనేది. ఈ మిషన్లు సార్ ఇవి చిప్పింగ్ సార్. ఇవి ఏమంటే మామూలుగా మీరు పెద్ద మిషన్లు అలాగే మనకు 1-2 కోట్ల మిషన్లకి మ్యాక్సిమం ఇవి ప్రాసెస్ ఉంటుంది. మేమేం చేసాం, దాన్ని చూసి చిన్న మిషన్లకి ఏం చేసామంటే హెవీ బ్లేడ్లు వాడటం, హై క్రోమియం స్టీల్ వాడటం, ఇవి చేసి దీన్ని రెడీ చేసామండి మిషన్లో. చాలా బాయిలర్ కంపెనీకి వెళ్తాయి, సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తాయి, తర్వాత పవర్ ప్లాంట్కి వెళ్తాయి, తర్వాత ఇవి ఉన్నాయి కదా మెడికల్స్ తయారు చేస్తుంటారు కదా, ఇది ఫార్మాలో ఏంటంటే ఈ బ్రిగేడ్లు వాడతారు సార్. ఈ బ్రిగేడ్కి ఈ పర్టికులర్ ఇది ముళ్ళ తుమ్మ అనమాట. దీంట్లో ఉన్న క్యాలరీస్ చాలా హై క్యాలరీస్ అండి. మోర్ దెన్ లైక్ 4500 నుంచి 5500 క్యాలరీస్ వస్తుంది ఇది ఎండిపోవడం వల్ల. సో దీన్ని మేము బ్రిగేడ్ కంపెనీలకి ప్లస్ పవర్ ప్లాంట్కి సప్లై ఇస్తున్నామండి. సో ఈక్వల్ టు మన బొగ్గు దగ్గరికి బొగ్గుకి సమానం అవుతుందండి ఇది. సో పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, ఇది ఎన్విరాన్మెంట్ కాపాడుతుందండి. అది ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట. కస్టమర్కి పెద్ద సైజు కావాలనుకోండి గంటకి 20 టన్నుల నుంచి 30 టన్నులు ఇస్తుంది సార్. అది ఏంటంటే ఈ చిన్న మిషన్లు అన్నిటికీ అంటే లోడ్ తగ్గించి సప్లై ఇస్తుంది అన్నమాట. అది ఏంటంటే రూట్స్ అంటే మట్టి అతుక్కొని ఉన్నా కూడా మట్టి సెపరేట్ చేసేసి మన దాంట్లోంచి వుడ్ బయటికి తెస్తుంది. అది దాని స్పెషాలిటీ. అది మా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ సార్ ఇది. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు, ఎంతవరకు వర్క్ అయింది, చేస్తున్నారా మీరు, మీకు ఏమైనా సపోర్ట్ కావాలా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని. మాకు ఇక్కడ గవర్నమెంట్ బాగా హెల్ప్ చేస్తుంది సార్. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ప్రాపర్ ఎక్కడైనా సరే లోకల్ హెల్ప్ అంతా మాకు గవర్నమెంట్ హెల్ప్ సార్. మీరు ఇంకేమైనా కావాలా, ఇంకో సైట్ చేస్తారని చెప్పి వాళ్ళే మొత్తం ఫెసిలిటీస్ ఇచ్చారు. మాకు ఇక్కడ లోకల్లో మంచి సపోర్ట్ ఉన్నారు. ఇక్కడైతే మాత్రం చాలా హ్యాపీ సార్. మాకు మేము కంపేర్ టు వేరే ప్లేస్లో మేము వర్క్ చేసిన దాంట్లో ఇక్కడైతే సూపర్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నేను ఎప్పుడు రెగ్యులర్గా అక్కడ నా హైదరాబాద్లో బిజినెస్ ఉంది, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉంటున్నాను సార్. నేను జగన్మోహన్ రెడ్డి పెంచిన బీడునే అభివృద్ధి కోసం ఉపయోగించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మేధాశక్తికి అది చాలా గొప్ప విషయం అని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన వేస్ట్ని కూడా వ్యర్థం కాకుండా, అదేవిధంగా ఇక్కడ లోకల్గా స్థానికులు మేమందరం అది కట్టెని మేము తగలబెడతాం, దాన్ని డిస్క్వాలిఫై చేస్తామంటే రైతులు వీళ్ళందరూ ద్వారా చెప్పినా కూడా వాతావరణం పొల్యూషన్ అయిపోద్ది. అమరావతిలో పొల్యూషన్కి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు, మీరు దాన్ని కంపల్సరీగా మీరు విద్యుత్కి ఉపయోగించుకోండి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ వ్యర్థాలను ఉపయోగకరంగా చేయడం అంటే అదే ఒక మంచి మేధావిగా ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఆలోచన పరుడైతే దాన్ని ఉపయోగించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కూడా అభివృద్ధి పథాన్ని నడిపిస్తున్నాడంటే ఇదొక్కటే సజీవ సాక్ష్యమని తెలియజేయటం జరుగుతుంది.
మొత్తం ఇదంతటిని కూడా లారీల్లో హైదరాబాద్ తరలించి కొన్ని రకాల కంపెనీల్లో వీటిని ఉపయోగిస్తామని చెప్పేసి కూడా ఈ నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ప్రధానంగా బాయిలర్లు ఏవైతే కంపెనీలు ఉపయోగిస్తాయో ఆ బాయిలర్లలో ఈ చెక్క పొడిని అంతా కూడా వేసి కాల్చడం ద్వారా ఆ యొక్క కంపెనీలు పనిచేసే విధంగా కూడా వాళ్ళు ఉపయోగించుకునేందుకు ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని రకాల ఫార్మా కంపెనీల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు చెత్త నుంచి విద్యుత్ తయారీ కంపెనీలకు కూడా ఇది చాలా డిమాండ్ ఉంది. ఈ చెక్క ముక్కలన్నీ కూడా ఆ విద్యుత్ తయారీ కంపెనీలు కూడా తీసుకెళ్లి కరెంటు ఉత్పత్తి కోసం కూడా ఉపయోగించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.